Hello, dear aspirants. Welcome all. Welcome back to RU2 platform, Rohit's Academy. గైస్ ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి పోస్ట్స్ స్ట్రెంగ్త్ ఇంకాస్త పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు తెలిసినంత వరకు జాబ్ క్యాలెండర్ కంటే ముందు ఒక 100 పోస్ట్స్ వరకు గ్రూప్ 1 రావచ్చు అని వింటూ ఉన్నాం. కానీ జాబ్ క్యాలెండర్ ఉగాది మార్చి 19న 91 పోస్ట్స్తో గ్రూప్ 1 రాబోతోంది అని చెప్పి విన్నాం. కొంచెం డిస్సాటిస్ఫై అయినా అట్లీస్ట్ 91 పోస్ట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది సంతోషపడ్డారు. అయితే రీసెంట్ టైమ్స్లో ఆగస్ట్ 15కి సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్లో భాగంగా గ్రూప్ 1 రావాల్సి ఉంది. ఆబ్వియస్గా గ్రూప్ 1 91 పోస్ట్స్కి సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇదే తరుణంలో ఈ గ్రూప్ 1 91 కాకుండా ఇంకాస్త ఎక్కువ పోస్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని గురించి కూడా చర్చ జరుగుతోంది. దాని గురించి ఒకసారి చాలా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫైస్ గైస్, వీడియో చేసే కంటే ముందు యూ కెన్ అండర్స్టాండ్ దిస్. సో ఇది ఆల్రెడీ నిన్న ఎండోమెంట్స్కి సంబంధించి వీడియో చేయడం జరిగింది. దాంట్లో కూడా వేకెన్సీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయా లేవా అని చెప్తూ, సో మార్చి 19న జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అది అఫీషియల్ అన్అఫీషియల్కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది దీన్ని ఆమోదించతగ్గ పీడిఎఫ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో మనం చూస్తే, సో మనకి ఇక్కడ చూడండి, గ్రూప్ 1 91 పోస్ట్స్ అంటే ఆగస్ట్ 15న సో ఏవైతే నోటిఫికేషన్స్ రాబోతున్నాయో ఆ లిస్ట్ మొత్తం ఉంది మార్చి 19న వచ్చిన పీడిఎఫ్లో. దాని ప్రకారం గ్రూప్ 1లో 91 పోస్ట్స్ ఇదే వస్తుంది అని చాలామంది అనుకున్నారు. అండ్ అలాగే జూలై 13th నుంచి ఒక కొత్త పీడిఎఫ్ సర్క్యులేట్ అయింది. దీన్ని చూసి కూడా చాలామంది ఏమనుకున్నారంటే, సో ఆల్మోస్ట్ 91 నుంచి 117 పోస్ట్స్కి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక ఫేమస్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ వాటర్ మార్క్ని నేను తీసేయొచ్చు, బట్ ఆ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో దాన్ని అలాగే పెట్టడం జరిగింది. సో మీకు ఇక్కడ చూడొచ్చు 91 పోస్ట్స్, కానీ 170. ఈ 170ని అంటే ఇక్కడ చూడండి, మనకి ఏదైతే పీడిఎఫ్ ఇచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మీకు ఇక్కడ చూడొచ్చు 26 డిపార్ట్మెంట్స్కి సంబంధించి, అంటే ఉగాది జాబ్ క్యాలెండర్కి ఇచ్చినట్టు గ్రూప్ 1లో ఇన్ని అన్న కాన్సెప్ట్ కాకుండా డిపార్ట్మెంట్ వైజ్ సెగ్రిగేట్ చేశారు. సో ఇప్పుడు మనకు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా వీటిలో ఏవేవి గ్రూప్ 1 ఉంటాయని చెప్పి సెగ్రిగేట్ చేసి ఇవ్వలేదు. అంటే డిపార్ట్మెంట్ ప్రకారం ఇచ్చారు, బట్ అన్ని కలిపి గ్రూప్ 1 ఎన్ని వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పలేదు. సో వీటిని యూజ్ చేసుకొని వీటన్నిటిని మళ్ళీ వర్కౌట్ చేసుకొని ఇట్లా చూస్తే మొత్తం మీద 26 డిపార్ట్మెంట్స్లో నుంచి సో డిఎస్పి 36, డిడిఓ 35, డెప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కొన్ని కొత్త పోస్టులు కూడా వచ్చాయి. వీటన్నిటిని కలుపుకొని 117 అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 117 పోస్ట్స్ ఏనా అని అనుకుంటే, అంటే ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, టోటల్గా డిఎస్పి సివిల్ 36 అని మెన్షన్ చేశారు. ఇంకెక్కడ కూడా డిఎస్పి లేదు. సో డిఎస్పీలు 36తో కలిపితే 117. సో అదే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అందులో చూడండి, ఇక్కడ డిఎస్పి డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్ అని చెప్పేసి 36 కనబడుతున్నాయి. దానికి డైరెక్ట్ ఇచ్చారు. కానీ ఇదే పీడిఎఫ్లో మళ్ళీ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ 3 పోస్ట్స్ ఉన్నాయి. అంటే డిఎస్పీలు 36తో పాటు ఇంకొక 3 పెరగాలి. సో ఇది అఫీషియల్గా డిఎస్పీలు. కానీ ఇదే పీడిఎఫ్లో మనకి ఇక్కడ చూస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 11 పోస్ట్స్ ఉన్నాయి. ఇది ఒక కొత్త పోస్ట్. సో దీన్ని కొంతమంది డిఎస్పీ లాగా కేటగరైజ్ చేయడం, కానీ ఇది కూడా ఒక కొత్త గ్రూప్ 1 పోస్ట్ లాగా కేటగరైజ్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని కలిపితే మళ్ళీ అడిషనల్గా 11 పోస్ట్స్ ఉండొచ్చు. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకొక 14 పోస్ట్స్ యాడ్ అయితే 130 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అని చెప్తే, ఏదైతే పీడిఎఫ్ మనకు వేకెన్సీస్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అని ఒక లిస్ట్ ఇచ్చారు అంతే. ఇది ఫైనల్ జీవో కాదు, ఫైనల్ నోటిఫికేషన్ అంతకన్నా కాదు. కానీ ప్రతిసారి మనం ఏవైతే ఎస్టిమేషన్స్ చేస్తున్నామో ఇలా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా చిన్న లీక్స్ ద్వారా మనము ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, లేకపోతే ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు, ఎన్ని పోస్ట్స్ ఉంటాయని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ చూస్తే దీన్ని బేస్ చేసుకొని గ్రూప్ 1 91 అనుకున్నాం. సో సేమ్ అలాంటి పీడిఎఫ్ ఇంకొకటి వచ్చింది, దీన్ని బేస్ చేసుకొని గ్రూప్ 1 117 అనుకోవచ్చు. అలాగే ఇదే పీడిఎఫ్లో ఉన్న కొన్ని థింగ్స్ని మీకు హైలైట్ చేస్తూ చెప్తే అది 117 నుంచి ఇంకొక 14 పెరిగి 130 వరకు గ్రూప్ 1 పోస్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఛాన్సెస్. ఇక్కడ ఎటువంటి ఫేక్ ప్రోపగాండాని నేను స్ప్రెడ్ చేయట్లేదు. నిజంగానే 130 పోస్ట్స్ వరకు గ్రూప్ 1 వచ్చిందంటే ఇంతకు మించిన అద్భుతమైన అవకాశం మరొకటి లేదు. సో ఇప్పుడు వరకు మనం చూస్తే ఏపీలో వచ్చిన ఈ ఫ్రీక్వెన్సీని చూస్తే 130 ఈజ్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ నంబర్. అండ్ అట్ ద సేమ్ టైం
ఈ గ్రూప్ 1కి కూడా చిన్న థింగ్స్ నేను చెప్తున్నాను. కాంపిటీషన్ గురించి చెప్పే కంటే ముందు ఐ వుడ్ లైక్ టు షో యూ అంటే జరిగిన చేంజెస్. అంటే ఇంతకుముందు ప్రకారం ఆగస్ట్ 15th 3797, ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఆగస్ట్ 15th 3168. మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ ఫేజెస్లో కొన్ని చేంజెస్ చేశారు. అది నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇదే థింగ్స్. సో ఇదే గ్రూప్ 1 గురించి చెప్పే కంటే ముందు, పోటీ ఎలా ఉంది ఏంటి, గ్రూప్ 1 ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పే కంటే ముందు ఐ వుడ్ లైక్ టు షో యూ దిస్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. గత 3-4 సంవత్సరాలుగా ఆన్లైన్ వేదికగా వేలాది మంది విద్యార్థులకు మేము గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మా గైడెన్స్లో ఏపీ తెలంగాణ కలిపి 100కు పైగా గ్రూప్ 1 గ్రూప్ 2 సెలక్షన్స్ రావడం జరిగింది. ఇందులో ఎన్నో డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ఎంపీఓలు, ఎన్నో పోస్ట్స్తో వీ గాట్ దిస్ అచీవ్మెంట్. ఈ అచీవ్మెంట్కి ప్రధానమైన కారణం మా యొక్క బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. ఎవరైనా గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే బెస్ట్ కంటెంట్తో ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ని వెతికితే, కంటెంట్తో పాటు ఫ్యాకల్టీస్ కోసం వేచి చూస్తే దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ టీమ్ మెంబర్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. అండ్ ఈ ఫ్యాకల్టీస్కి సంబంధించిన డెమో క్లాసెస్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి, మీరు చూసి జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 ప్రిపరేషన్ చేయిస్తూ గ్రూప్ 1లో ప్రిలిమ్స్కి సంబంధించిన కంటెంట్ని అందించి అదే కంటెంట్తో మెయిన్స్కి తగ్గట్టు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో క్లాసెస్ చెప్పించడం జరిగింది. బెస్ట్ గ్రూప్ 1 క్లాసెస్తో పాటు ఆ క్లాసెస్ని ఇలా డే వైజ్గా అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఏ స్టూడెంట్ ఎప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలన్నా మీరు జస్ట్ డే 1 అన్న ఫోల్డర్ ఓపెన్ చేసుకొని అందులో ఉన్న కంటెంట్ కంప్లీట్ చేసుకొని డే 1లో ఎంత పెండింగ్ ఉందో మీకు ఒక ఐడియా ఉంటుంది. దాన్ని డే 2తో కంప్లీట్ చేసుకోవడం, ఇలా ఎంత పెండింగ్ ఉంటుంది, ఎంత టార్గెట్ ఉంది, ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అనే విధంగా మీకు క్లియర్ కట్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇలా మీకు డే వైజ్ ప్లాన్ ఉంటుంది. సేమ్ అట్లాగే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ మెయిన్స్ ఫోకస్ చేసుకొని డే 1, డే 2, డే 3 అన్నట్లుగా ప్లాన్ అందించడం జరిగింది. దీంట్లో మళ్ళీ యూనిక్ పాయింట్ ఏంటంటే హౌస్ వైఫ్స్కి ఒక ప్రత్యేక ప్లాన్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి ప్రత్యేక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి విత్ బెస్ట్ ప్లాన్, విత్ బెస్ట్ స్ట్రాటజీ, విత్ బెస్ట్ మెటీరియల్ అంటే రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్లాన్ పీడిఎఫ్స్ కానీ లేకపోతే కోర్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబరే, నేనే రెస్పాండ్ అవుతాను. యూ కెన్ కీప్ అ మెసేజ్ టు దిస్ నంబర్. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్, యాజ్ ఐ టోల్డ్ యూ గ్రూప్ 1లో 130 పోస్ట్స్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్గా ప్రతిసారి గ్రూప్ 1కి ఎంతోమంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ నుంచి పోటీ వస్తుంది. కానీ ఇప్పుడు జరగబోయే గ్రూప్ 1కి సంబంధించి ఒక అన్సర్టనిటీ నెలకొన్నది. ఎవరైతే రీసెంట్ టైమ్స్లో ప్రిలిమ్స్ మిస్ అయ్యారో అయినప్పటికీ కూడా అందులో చాలామంది లేదు ఇంకొక అటెంప్ట్ యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను అని చెప్పి గ్రూప్ 1 వైపు ఆలోచించి మళ్ళీ యూపీఎస్సీ వైపు వెళ్ళిపోయారు. వీళ్ళంతా గ్రూప్ 1 పోటీలో నుంచి తప్పుకోవడం జరిగింది. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు గ్రూప్ 1కి గ్రూప్ 2 నోటిఫికేషన్కి 1 month టైం మాత్రమే ఉంది కదా అని చెప్పి ఓన్లీ గ్రూప్ 2కి స్టిక్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 1 కోసమే స్వచ్ఛంగా అన్ని హర్డల్స్ని వదులుకొని గ్రూప్ 1 కోసమే ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య ఆబ్వియస్గా తగ్గింది. ఇప్పుడు ఆ స్ట్రెంత్ తగ్గడంతో పాటు మనం ప్రిలిమ్స్ అయిపోతే ఆల్మోస్ట్ ప్రిలిమ్స్లో 5000 లోపే మెయిన్స్కి అర్హత సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి. మంచిగా ఆలోచించి యూపీఎస్సీ కంటే కూడా బెస్ట్ ఆపర్చునిటీ గ్రూప్ 1. ఎంతోమంది గ్రూప్ 2 ప్రిపేర్ అయిపోయి గ్రూప్ 2 కొట్టిన తర్వాత గ్రూప్ 1కి వెళ్ళాలనుకుంటారు. కానీ డైరెక్ట్గా ఆ అప్లై చేసే ఎఫర్ట్స్ ఏవైతుందో డైరెక్ట్గా గ్రూప్ 1కి బేసిక్స్ నుంచి పెడితే మంచి అద్భుతమైన అవకాశం ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 1 అంటే డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఉంటుంది. అది మా వల్ల కాదు అని ఎప్పుడు అనుకోకండి. ప్రయత్నించేంత వరకు అది మీ వల్ల అవుతుందా కాదా ఎటువంటి సెల్ఫ్ మేడ్ అసెస్మెంట్స్ చేసుకోకండి. గ్రూప్ 1 ఈస్ గోయింగ్ టు బి అ బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. అండ్ ఈ 170 నుంచి 130 ఏదైతే ఉంటుందో నేను అంటే దానికి ఎగ్జాంపుల్ అనాలిసిస్ చేస్తూ మీకు వీడియోలో లైవ్గా చూపించడం జరిగింది. మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చేయాలి చెప్పాలి అనే ప్రయత్నం మాత్రమే ఇది. ఎంత అవునన్నా కాదన్నా ఆగస్ట్ 15కి క్లారిటీ వస్తుంది. 35 డేస్లో ఎన్ని పోస్ట్తో గ్రూప్ 1 అని చెప్పి. కానీ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత వచ్చే జోష్ కంటే ముందు నుంచి దాన్ని అనలైజ్ చేసుకొని ఒక ఎస్టిమేషన్తో 130 ఉంటాయి ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అన్న మైండ్ సెట్తో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆగస్ట్ 15th నిజంగానే అనుకున్నట్టు ఎక్కువ పోస్ట్తో గ్రూప్ 1 వస్తే నీకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఫాస్ట్ స్టెప్గా ప్రిపేర్ అయిపోయి పోటీలో అందరికంటే ముందు ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది
సో ఐ హోప్ లెట్స్ ఎక్స్పెక్ట్ అ గుడ్ హోప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో 130 పోస్ట్స్ వరకు గ్రూప్ 1 వస్తే ఖచ్చితంగా అందరికీ అద్భుతమైన అవకాశం. ఓన్లీ గ్రూప్ 2 కావాలన్నా, ఓన్లీ గ్రూప్ 1 కావాలన్నా, గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 కావాలన్నా, ఎండోమెంట్ కావాలన్నా బెస్ట్ కోర్సెస్ రోహిత్స్ అకాడమీలో అవైలబుల్ ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ అలాగే మన దాంట్లో వీడియో క్లాసెస్‌తో పాటు ఆ వీడియో క్లాసెస్ చూసిన తర్వాత ఏ మెటీరియల్ చదవాలి, ఈ రెండిటిని కలిపి ఎంతసేపు రివైజ్ చేయాలి, ఈ టాపిక్‌ని ఎప్పుడు టెస్ట్ రూపంలో రాయాలి, టెస్ట్ రాసిన తర్వాత మిస్టేక్స్‌ని తెలుసుకొని సో కన్సర్న్డ్ ఫ్యాకల్టీతో మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసే విధంగా బెస్ట్ ప్లాన్ కూడా ఉంది. సో రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 అచీవ్ చేసుకోవాలి ఇప్పుడైనా లేకపోతే లాంగ్ టర్మ్‌లో గ్రూప్ 1 అయినా ఇప్పుడున్న పరిస్థితి చూస్తా ఉంటే సో ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది కల్లా ఎగ్జిస్టింగ్ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేయడమే కాకుండా నెక్స్ట్ ఉగాదికి మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు. అప్పుడు మళ్ళీ అంటే ఇప్పటి నుంచే గట్టిగా కూర్చుంటే కొంచెం అటు ఇటుగానైనా నెక్స్ట్ గ్రూప్ 1 అయినా ఖచ్చితంగా చాలా సీరియస్‌గా టార్గెట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటికైనా గ్రూప్ 1 అన్న ఆశ ఉంటే సో అట్‌లీస్ట్ స్టార్ట్ మేకింగ్ సమ్ స్టెప్స్ ఫర్ థట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ కొడితే ఎక్కువ మందికి మన వీడియో వెళ్తది. సో అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ మీ ఆదరణ కానీ, మీరు మాపై చూపిస్తున్న ప్రేమ సో 100% ఇటువంటి వీడియోస్ చేయడానికి మాకొక మంచి ఫ్యూయల్ లాగా ఉంటది. ఎప్పుడు ఇలాగే ఆదరిస్తారు అని అనుకుంటూ థాంక్ యూ.